ఇట్లా శివరామరెడ్డి చికెన్ సెంటర్ రోడ్ మన షాప్ గురించి బ్లేమ్ గా మాట్లాడుతూ ఉంటే మా అక్క ఫోన్ చేసి ఏమంటే మాట్లాడుతున్నావు అంటే నువ్వేంది మాట్లాడేదని మా అక్కతో ఎట్టాడో అసభ్యకరంగా మాట్లాడినాడు. నువ్వేంది మాట్లాడుతున్నావు నువ్వు ముందు నా షాప్ కదా అని మా అక్కరు మాట్లాడితే వస్తున్నాలే అని చెప్పి మా అక్క పోయింది. పోయేసరికి ముందే గేటు తాళం వేసుకొని వాళ్ళు లోపల కూర్చున్నారు. మా అక్క ఒకటి బయట ఉండేది, మా అక్క ఒక్కటే పోయినది కూడా. పోయిన తర్వాత ఏమంటారు కూర్చోబెట్టేది కాదు సార్. ఎందుకు కొట్టినారు సార్? నాకు నేను ఏమైనా మాట్లాడాను సార్, నన్ను ఎందుకు కొట్టినారు? నాకు అది ఒక్కటి కావాలి సార్. శివరామరెడ్డి చికెన్ సెంటర్, జయరామరెడ్డి చికెన్ సెంటర్ ఉన్నాయి. వాళ్ళిద్దరికి సంబంధించి ఏదో షాప్ల పరంగా ఇష్యూ ఉంటే కొట్లాడడం ఎందుకు లేమని చెప్పి మేము విడిపించడానికి పోయినాం. వాటికి అసలు ఇష్యూ ఏం జరిగిందని కూడా లేకపోయినా శివరామరెడ్డి ఫోన్ చేసి ఎస్పీకి 100 కాల్ చేసి ఏం చెప్పినాడు తెలియదు. వచ్చినాడు సంబంధం లేని వాళ్ళను కూడా కొడుతున్నాడు. ఈమెకు వద్దు సార్ మేము మాట్లాడడానికి వచ్చినాము, ఇట్లా నెంబర్ కూడా చూపిస్తున్నాం, ఇదిగో సార్ ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఈ టైంలో ఫోన్ వచ్చిందంటే కూడా వినుకోకుండా నన్ను కొట్టినాడు. నన్ను కొడుతుంటే ఆమె దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు సార్ వాళ్ళని కొడుతున్నారని అడిగితే ఆమెను సెటర్ చేసి కొట్టాడు. ఈరోజు సుమారు 9:30 గంటలకు రాత్రి మేము నైట్ రైడ్స్లో ఉండగా మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ ఎస్బీ కాలనీలో గొడవ జరుగుతుంది అట్లా అని చెప్పేసి. ఏంటి విషయం అని చెప్పి పోయి చూడగా ఆడ ఈ జయరాం రెడ్డి అనే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర చికెన్ షాప్ పెట్టుకుని ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికాడ సుమారుగా జయరాం రెడ్డినా ఆయన పేరు శివరాం రెడ్డి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర సుమారుగా 20-30 మంది పైన ఉన్నారు. అంత బాగా తాగిన కండిషన్లో ఉన్నారు. ఈ శివరాం రెడ్డి భార్య వాళ్ళు ఇంటి లోపల ఉన్నారు. వీళ్ళ ఇంటికాడికి పోయి వీళ్ళు వాళ్ళ ఇంటి మీదకి పోయినారు. మేము పోతే అప్పటికే వీళ్ళు సుమారుగా చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి అందరినీ చల్లాచెదరు చేసి వాళ్ళను ఇద్దరిని పట్టుకొని రావడం జరిగింది. ఆ పట్టుకపోతున్న క్రమంలో వీళ్ళు బాగా అడ్డుకున్నారు మమ్మల్ని. అడ్డుకుంటే తోసి గొడవ చేసిన వాళ్ళు మాకు ఒక 3 దొరికినారు. పట్టుకొని వస్తా ఉంటే ఈవిడ రేణుక అనుకుంటా ఆమె పేరు, ఈమేష్ రెడ్డి, ఆయన భార్య రేణుక, ఈయన భాస్కర్ రెడ్డి, ఆయన రమేష్ రెడ్డి చెల్లెలు రేణుక, వాళ్ళ సిస్టర్ అంట, అక్కను చెల్లెలు. మరి ఆమె భర్త భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఇంకో వాళ్ళ 2 ఆడళ్ళు, వాళ్ళు అంతా ఇంకా వాళ్ళ పని చేసేవాళ్ళు ఒక 20-25 మంది వాళ్ళ కొత్తపల్లి నుంచి ఎవరో తెచ్చుకున్నట్టున్నారు. అందరినీ తీసుకొచ్చి బాగా గొడవ చేసినారు అక్కడ. వాళ్ళని అక్కడి నుంచి చల్లాచెదరు చేసి అందరినీ ఒక 2-3 తీసుకొచ్చినాము. ఈ అమ్మాయి రేణుక అనే అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చి హార్పిక్ ఏదో చాలా అల్లరి చేసింది, తాగి ఏదో చేస్తానట్లా అని చెప్పేసి. అక్కడ చాలా మంది ఆ అమ్మాయిని తీసి త్వరగా హాస్పిటల్ పోమ్మా అంటే కూడా కావాలని ఆమె కూర్చునింది. మీరు పట్టుకున్న వాళ్ళను పంపించే వరకు నేను పోనంటే ఇంకా సరే ఆడ మనిషి కదా అని చెప్పేసి మేము వెంటనే వాళ్ళని కూడా పంపించేశాము. వాళ్ళ మీద ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా రియాక్ట్ అయ్యి వేరే లేనిపోనివి కథలు వెళ్తున్నారు వాళ్ళు. అది చికెన్ షాపు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఆ చికెన్ షాప్ ఖాళీ చేసేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పేసి హిమేష్ రెడ్డి, వాళ్ళు భాస్కర్ రెడ్డి, వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. కొంతకాలంగా చేస్తున్నారంట. ఆ చికెన్ షాప్ వీళ్ళకు చికెన్ షాపులు ఉన్నాయి ఈ హిమేష్ రెడ్డి వాళ్లకు. ఇది వీళ్ళకు పోటీగా ఉంది అని చెప్పేసి ఖాళీ చేయండి షాప్, అది కూడా మాకే ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళ ఒక రకమైన చేత దౌర్జన్యం చేస్తున్నారు. అదే రూట్ లో రౌండ్ తిరుగుతా అంటే సార్ అక్కడ గొడవ జరుగుతుంది బాగా, సుమారుగా ఒక 50 మంది పోగైనారు, త్వరగా వెళ్ళండి సార్ అటు అని చెప్పేసి రోడ్లో 2-3 చెప్పారు. ఏంటది అని చెప్పేసి అట్లా జీప్ తిప్పుకొని పోయినాం. మేము 3 ఉన్నాము, వాళ్ళు సుమారుగా ఒక 30-40 మంది ఉన్నారు. ఆ తోసే క్రమంలో అసలు మా మీద కూడా తిరగబడుతున్నారు వాళ్ళు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.